రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మేక తలకాయ 1 శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, టమాటాలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్. ముందుగా ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకుని శుభ్రం చేసుకున్న తలకాయను ముక్కలుగా కట్ చేసుకుని ఆ తలకాయ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని అలాగే ఆ ముక్కలు మునిగేలాగా వాటర్ వేసి ఒకసారి గరిటెతో కలిపి కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. నార్మల్గా అయితే 3 విజిల్స్ సరిపోతుంది. ఒకవేళ బాగా ముదురుగా ఉంటే 4 విజిల్స్ వేయించాలన్నమాట. విజిల్స్ అయిన తర్వాత మూత తీసి ఇలా సిద్ధం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ లేదా గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ముందుగా వేయించిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు బాగా మగ్గేలాగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ధనియాల పొడి కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి. అంటే అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు అన్నమాట. తర్వాత తగినంత కారం వేసి, అంటే ఈ తలకాయ కూర స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న తలకాయను ఈ దాకలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఈ ముక్కల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కాబట్టి కూరలో కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని కొంచెం గరం మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్, అంటే ఒక 2 గ్లాసులు చిన్న గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ వేసుకుని కొంచెం కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకోవాలి. కొత్తిమీర ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ కూరకు బాగా పడుతుంది కాబట్టి కొత్తిమీర ఇప్పుడైనా వేసుకోవచ్చు, కూర అయిన తర్వాత సర్వ్ చేసుకునే ముందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే కూర ఇలా గ్రేవీలా తయారవుతుంది. అంటే ఇలా కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలన్నమాట.
తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయే లేదో చూసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చూసారు కదా రుచికరమైన మేక తలకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.